తెలంగాణ ఉద్యమకారులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈ నెల 12న మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి, వైస్ చైర్మన్ భోగి పద్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈ రోజున కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముందు హైదరాబాద్లో జరగబోయేటువంటి సెప్టెంబర్ 12 నాడు జరగబోయే మహాధర్నా గురించి ఈ రోజున ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము భోగి పద్మ గారి ఆధ్వర్యంలో. అయితే గత ప్రభుత్వం అయితే 10 సంవత్సరాలు పరిపాలన చేసింది, ఏమాత్రం సమస్యలు పరిష్కారం చేయలేదు ఉద్యమకారులవి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలుగా వస్తూ ఉన్నది. మా సమస్యలు ఎక్కడేసినా గొంగడి అక్కడనే లాగా మా సమస్యలకు పరిష్కారం కాలేదు. అందుకే మేము ఏమంటున్నామంటే 250 గజాల స్థలం ఇస్తామన్నారు, ఇంటి స్థలం. మేమేమో డిమాండ్ చేస్తున్నాము. ఆ 250 గజాల స్థలం కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఆ 250 గజాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఒక 30,000 పెన్షన్ ఇవ్వాలని, ఒక 100 ఎకరాలకు అమరులకు స్మృతివనం ఏర్పాటు చేయాలని, 25 లక్షల ప్రమాద సామాన్య బీమా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రకంగా ఒక 12 డిమాండ్లతోని సెప్టెంబర్ 12వ తారీఖు నాడు శుక్రవారం నాడు మహాధర్నా హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేస్తున్నాం. ఆ మహాధర్నాలో అనేక మంది పెద్దలు, వక్తలు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నటువంటి ఆలోచనతోని, ప్రభుత్వంలో ఒక కదలిక రావాలన్నటువంటి ఆలోచనతోని ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలను. అయితే గత ప్రభుత్వం తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు, నియామకాలు, తెలంగాణ కొరకు ఎంతో పోరాడినరు. మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా తెలంగాణకు పోరాడి ఎంతమంది అమరులైనరు. ఈ అమరులైందరు బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. అసలు మరి ఈ అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి గారు, మరి నేను ఎలక్షన్ల ముందు 250 గజాల స్థలాన్ని ఇస్తా, దాంట్లో మా 25,000 పెన్షన్ ఇస్తా, ఇంకా చాలా చెప్పిండ్రు. మరి అవన్నీ కూడా మాకు ఇప్పుడు అమలు కావాలని, మరి అమలు కాకపోతే మళ్ళీ కూడా ఒక ఉద్యమానికి సిద్ధమవుతామని వారికి చెప్తూ సెప్టెంబర్ 12 తారీఖు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా జరగబోతున్నది. ఆ మహాధర్నాతోటి కూడా మీరు ఏ మాత్రం కదలకపోతే మళ్ళీ ఉద్యమానికి మేము అంతకంటే ఎక్కువ సిద్ధమవుతామని చెప్తున్నాం. భోగి పద్మ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్. ఈ నెల 12వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల కోసం మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. దాన్ని పురస్కరించుకొని ఇవాళ కరీంనగర్ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర మరి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షన్, అదేవిధంగా బస్ పాసు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కబెట్టి ఉద్యమకారుల ఊసు కూడా తీయని పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణ ఉద్యమకారులు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని మేము ఈరోజు రాష్ట్ర